ఆయన వాక్యమును బాగా చదువుట ద్వారా ఆయన చిత్తాన్ని తెలుసుకుంటామంట. 115వ కీర్తన 3వ వచనము. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఆయన దేవుడు, ఆయన ఇష్టం, ఆయన ఇష్టం వచ్చినట్టుగా సమస్తాన్ని చేస్తున్నాడంట. అందుకే ఆయన చిత్తాన్ని తెలుసుకుంటే నీవి భూమి మీద సుఖంగా జీవించవచ్చు. వావ్! అనేకులకి అది తెలియక ఆ వ్యాధితో చనిపోతున్నారు. అనేకులు దాన్ని డిమాండ్ చేయలేక కొంతమంది ప్రార్థించి ఆగిపోతారు, కొంతమంది విశ్వాసంతో ప్రార్థించరు. ఎందుకు విశ్వాసం? స్వస్థపరిచాడు. కరెక్టే, అతనిలో మనసాక్షి అతను గద్దిస్తుంది, నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి ఇది ఇలా చేసావు. మీరు చూడండి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచాడు అనుకోండి, అమ్మయ్య నువ్వు సాక్ష్యం చెప్తావు. అదే నీవు ఘోర పాపం చేసి దేవుడు క్షమించడా అనే మనసుతో నీవు ఉన్నావు, అయినప్పటికీ దేవుడు క్షమిస్తాడు అనే హృదయంతో ఆయన చిత్తాన్ని తెలుసుకొని నీవు వచ్చి అడిగావు అనుకోండి, ఆయన క్షమించాడు అనుకోండి, నీవు సాక్ష్యం చెప్పడమే కాదు, దేవుణ్ణి జీవితాంతం స్తుతిస్తావు. యు విల్ వర్షిప్ గాడ్. ఆయన యొక్క దయాగుణాన్ని లోతుగా తెలుసుకుంటే మనము దేవుణ్ణి ఏం చేస్తామో స్తుతిస్తాము. వి వర్షిప్ గాడ్. అయితే ఆయన చిత్తాన్ని తెలుసుకుంటే ఈ భూమి మీద సమస్తములో మనము ఆశీర్వాదం అనుభవించవచ్చు. అందుకే ఆయన వాక్యం చదవాలా. ఆయన వాక్యం ప్రతిరోజు ఆయన చిత్తము తెలుసుకోకుండా మనము గడప దాటి బయటికి వెళ్ళకూడదు. యూ షుడ్ నాట్ గో వితౌట్ నోయింగ్ హిస్ వెల్. యూ షుడ్ నాట్ క్రాస్ ద బోర్డర్. ప్రతిరోజు రాత్రి కూడా ఏమంటున్నాడు దేవుడు అని చదవాలి. పొద్దున్నే ఉదయాన్ని ఏమంటున్నాడు దేవుడు, సాయంకాలం ఏమంటున్నాడు ఈ దేవుడు. 11వ సామెత 9వ వచనము. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగువానికి నాశనము తెప్పించును, తెలివి చేత నీతిమంతులు తప్పించుకుందరు. దేవుని వాక్యముతోటి తెలివి వస్తుందంట. ఇంగ్లీష్లో చూస్తే త్రూ నాలెడ్జ్ షాల్ ద జస్ట్ బీ డెలివర్డ్. అంటే దేవుడు తన రక్తముతో వాడిని నీతిమంతులుగా చేసిన ఈ వాక్యము చదివే వాళ్ళకి ఏముంటుందంట? జ్ఞానము అనండి. ఆయన కనికరము గలవాడు అని తెలుసుకోవడము ఒక జ్ఞానము. ఆయన కృపగలవాడు, నన్ను క్షమిస్తాడు అని తెలుసుకోవడము ఒక జ్ఞానము. చాలామంది ఆయన రక్తంతో నీతిమంతులుగా తీర్చబడ్డారు, కానీ జ్ఞానము లేక వాళ్ళు ఇంకా కొన్ని బంధకాల్లో ఉంటారు. అందుకే ఎప్పుడైతే ఈ వాక్యము నీకు ప్రతిరోజు చదివే అలవాటు ఉంటుందో, ప్రతిరోజు దేవుడు నిన్ను తప్పిస్తూనే ఉంటాడు. ఎంతమంది ప్రతి సమస్యను తప్పించుకోవాలనుకుంటున్నారు? దిస్ ఇస్ వాట్ గాడ్ వాంట్స్ టు డూ. యు హావ్ టు రీడ్ ద వర్డ్ ఎవ్రీ డే. ఎఫెసీ 1వ అధ్యాయము 17వ వచనము. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకునవలనని. చాలండి, ఇక్కడ ఎఫెసీ సంఘంతో చెప్తున్నాడు. ఈ వాక్యాన్ని నువ్వు లోతుగా తెలుసుకోవడానికి, చదివింది ఇంకా లోతుగా అర్థం అవ్వడానికి నీ కళ్ళు తెరవబడాలని ప్రార్థించు. అందరూ లోతుగా అనండి. ఇప్పుడు పౌలు ఎఫెసీ మీరు దేవుని తెలుసుకున్నారు, కానీ మార్కెట్లో కంపెనీ మూసేస్తే నీ ఉద్యోగం పోతుంది, కష్టాలు వచ్చేస్తున్నాయి. ఏదైనా పొరపాటు జరిగితే నీకు ఉద్యోగం పోతుంది, కష్టం వచ్చేస్తుంది. ఎవరైనా కస్టమర్లు కొనకపోతే నువ్వు అప్పుల పాలైపోతున్నావు. ఇలా జరిగితే ఇలా జరుగుతుంది, కష్టాలు అయిపోతున్నావు. అంటే నీ ఆశీర్వాదము పరిమితి అయిపోయింది. ఏమైపోయింది? ఎంతమంది క్రైస్తవుల ఆశీర్వాదము పరిమితి అయిపోయింది? ఎంతమందికి మీ డబ్బు సరిపడలేదు? చేతులు పైకెత్తండి, చూసారా? అంటే ఏమైపోయింది? ఆశీర్వాదం ఉంది, ఏమైపోయింది? Limited. Ephesians 1:17 says that. Paul tells to the church, look, I want you are believers, you know God, it's good, you have faith, but I want you to pray that your eyes of your understanding will open so that you will know the unlimited power of God. మీరు దేవుని తెలుసుకున్నారు, దేవుడికి ఉద్యోగం ఇచ్చాడు, ఆశీర్వదిస్తున్నాడు, కొంచెం డబ్బు ఇచ్చాడు, కొంచెము అది ఇది ఇచ్చాడు, కానీ మీరు మళ్ళీ ఇరుక్కుపోయారు అందులో. అందుకని ఎఫెసీతో అంటున్నాడు, దేవుడు నీ కళ్ళు తెరిస్తే ఆయన అపరిమితమైన శక్తిని తెలుసుకుంటామంట. హల్లెలూయా. అంటే ఆ కంపెనీ మూసేస్తే నీకు 2 అంతల ఉద్యోగం దొరుకుతుంది వెంటనే. హల్లెలూయా. అపరిమితమైన జ్ఞానము అనండి. ఇంగ్లీష్లో చూద్దాం.
that the God of our Lord Jesus Christ, the Father of glory, may give unto you the spirit of wisdom and revelation and knowledge of him. 18. The eyes of your understanding being enlightened, that you may know what is the hope of the calling and what the riches of the glory of his inheritance in the saints. అదంతా అపరిమితమైనదో. ఈరోజు చాలా మంది ఇప్పుడు బయట రాస్తున్నారు అమ్మనికి చోట, ఆ గట్టు దిగిపోయింది నీళ్ళు వచ్చేసి, ఈ గట్టు దిగిపోయింది నీళ్ళు వచ్చేసాయి. ఈరోజు మీ ఆయన ఆశీర్వాదాలు కొంచెం గట్టు దాటి రావట్లే. ఈరోజు మీ గట్లన్నీ పగిలిపోయి వరద వలె ఆశీర్వాదాలు మీ ఇంటికి వచ్చిన గాక. ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ. That means you can have the glory and you can be poor. You can have the glory and you can be sick. You can have the glory and be broke. You can have the glory and still be alone. That's why the Bible says, Paul is telling, let the Lord open your eyes so that you go from glory to glory, so that you will know the riches of glory. The earth's problems will not limit you. You will still be unlimited in the problems. Hallelujah. అపరిమితమైన శక్తి అనండి. ఈరోజు కూడా మీ మనోనేత్రములు తెరవబడ్డి ఎవరూ చూడని సంగతులు, ఇప్పుడు దాకా చూడని సంగతులు మీరు వాక్యములో చూచునుగాక. సో దట్ విల్ క్యాచ్ యూ. ఈరోజు నువ్వెంత లోతైన స్థితిలో ఇరుక్కుపోయావో, నీ వ్యాధిలో, అప్పుల్లో, కష్టాల్లో, కుటుంబంలో, ఈరోజు ఈ వాక్యముతో ఈ మనోనేత్రాలు తెరవబడి నీ విశ్వాసముతో నీవు బయటకు వచ్చుదువుగాక. యు విల్ కమ్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్. యు సే దాట్. అందరూ వాక్యము అనండి. అందరూ బైబిల్ పట్టుకోండి. అందరూ కుడి చేత పట్టుకోండి. హోల్డ్ ఆన్. అందరూ చెప్పండి. నాజరేయుడైన యేసయ్య సిలువ ద్వారా నీ పరిశుద్ధాత్మనిచ్చినందుకు వందనాలు. ఈ రోజు నుంచి నాకు లోతైన సంగతులు బయలుపరచునట్లు నీ పరిశుద్ధాత్మ ద్వారా నా మనోనేత్రములను ఈ వాక్యం చదువుతున్నప్పుడు తెరువు. దిస్ ఈస్ ద ప్రే. యు నీడ్ టు ప్రే. నాజరేయుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, ఈరోజు సంఘమంతా ఒక నిర్ణయం తీసుకుందాం. ఈరోజు నీ వాక్యం ఎంత గొప్పదో, ఎంత విలువైందో, ఎంత వెలుగు వస్తుందో, ఆ వాక్యం ద్వారా ఏమేమి చేయగలమో, ఆ వాక్యానికి ఎంత సామర్థ్యం ఉందో, నీకెంత సామర్థ్యం ఉందో వాక్యానికి అంతే సామర్థ్యం ఉంది. నీవేం చేయగలవో నీ వాక్యం అదే చేయగలవు. ఇంత సామర్థ్యము గల వాక్యాన్ని మేము ఉపయోగించుకోవట్లేదయ్యా. ఈరోజు నుంచి ఇదిగో ఈ శరీరాన్ని, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని దీన్ని ఉపయోగించుకునేటట్టు వారి మనస్సులను మేము మార్చుకున్నామయ్యా. మా మనసులను నిర్ణయించుకున్నాము, స్థిరపరచుకున్నాము. ఈ రోజు నుంచి మమ్మల్ని ఆశీర్వదించు, మా నిర్ణయములను ఆశీర్వదించు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ రోజు నుంచి మిమ్మల్ని ఎవరు ఆపలేరు.